మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఏర్పడిన తర్వాత చాలా విషయాలు బయటకొస్తున్నాయి. అందులో మున్నీర్ అని జెప్పేసి మున్నీర్, ఊర్వశి కూడా మాట్లాడారు. ఆహ్, శ్రీలేఖ అండ్ చాలామంది మాట్లాడుతున్నారు. అసలు మలయాళం ఇండస్ట్రీ గురించి మీరేమంటారు? ఇప్పుడు మలయాళం ఇవాళ బయటపడింది కదమ్మా. మలయాళం ఇండస్ట్రీలో ఈ ఇది ఎక్కువ మొదటి నుంచి ఉంది. ఇంకా ఇంతకు ముందు రోజుల్లో మేము అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ. అప్పుడు సినిమాలు కూడా అంత చెత్తగానే వాళ్ళవి అలాగే వచ్చాయి. బూత్ సినిమాలే వచ్చాయి. కామెడీ చేసేవారు కూడా. మలయాళం సినిమాకి వెళ్ళామంటే ఏదో సిగ్గుపడాల్సి వచ్చేది. అలాంటి సినిమాలు తీసేవారు ఆ రోజుల్లో. ఆ తర్వాత మార్కెట్ మారింది, మనుషులు మారారు, మంచి సినిమాలు తీయటం మొదలెట్టారు. కానీ ఆ ఇండస్ట్రీలో ఇది మాత్రం ఎక్కువే మొదటి నుంచి ఎక్కువే. కనుక అంటే కాకపోతే ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం చేశారు వీళ్ళు అనేది ఒక ప్రశ్న. ఇవాళ ఎందుకు బయటకు వచ్చారు అనేది ఒక ప్రశ్న. అతను అమ్మాయి చెప్పే అతను మినిస్టరు ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి 2008లో జరిగింది అని చెప్తుంది. అప్పుడు అతను మామూలు ప్రొడ్యూసరు. ఆ తర్వాత 2017లో ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు. 17 ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు. సో ఇప్పుడు మినిస్టర్గా రాజకీయాలు అయిపోయినాయి. సో రాజకీయంగా ఇప్పుడు బయటికి తీసుకొచ్చారా వీళ్ళని? రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం తీసుకొచ్చారా? లేకపోతే ఇన్నాళ్ళ బాధ ఏంటని నాకు అర్థం కాలేదు. ఇన్నాళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది దాదాపు. 10 ఏళ్ల తర్వాత నన్ను జడగొట్టారు, లేకపోతే నన్ను రేప్ చేశారు, నన్ను ఇంటికి రమ్మన్నాడు. అన్నీ కూడా ఆరోపణలు అన్నీ కూడా అమ్మ ఆధారాలు చూపలేని ఆరోపణలుగానే ఉన్నాయి. నాకు ఫోన్ చేశాడు రూముకు రమ్మని. ఏమిటి ఆధారం? ఫోన్ చేశాడు చెప్పడానికి ఏమో సింపుల్గా చెప్పేయచ్చు. నన్ను ఫోన్ చేశాడు, నన్ను లాగి ముద్దు పెట్టుకున్నాడు, లేదా చెయ్యి వేసాడు మీద. ఏమిటి ఆధారాలు ఏమున్నాయి? ఆధారాలు ఒక్కటి లేవు. అందుకని ఈ ఆరోపణలు నిలబడేవి కావు. భావన అంటే మన తెలుగులో కూడా తెలిసిన హీరోయినే. ఆమెకి, దిలీప్‌కి మధ్యలో ఒక రకమైన ఇలాంటి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొంతమంది. దీని గురించి మనం ఎవరు మాట్లాడినా నేను ఒకటే చెప్తా. ఇప్పుడు వాళ్ళ తప్పు అని అంటాం కాదు. ఎవరైనా ఆధారాలు పెట్టి మాట్లాడాలి. ఊరినే నాకు ఫోన్ చేశాడు, రూముకి రమ్మన్నాడు, నాతో ఇవన్నీ ప్రూవ్ చేయలేని విషయాలు. వాడు రేపు సింపుల్గా చెప్తాడు. ఏముందంటే ఆర్టిస్ట్కి అడిగింది రమ్మన్నాను, నా రూమ్లోనే అందరిని కలుస్తున్నాను కనుక రమ్మన్నాను. దీనికి రూము రమ్మన్నారు, హోటల్ రూమ్కి రమ్మన్నారు. హోటల్ రూము నా డిస్కషన్ రూము అని చెప్పాడు అనుకో, దానికి కాదని ఎవరు అనగలరు? ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు రూమ్ పెట్టుకుని ఇంట్లో పెట్టుకోకుండా ఆ కంపెనీ ఆఫీస్ వేరే ఉంటుంది, ఇల్లు ఉంటుంది. నేను పర్సనల్గా ఒక డైరెక్టర్గా పర్సనల్గా ఎవరితో ఇంటర్వ్యూ చేయాలి, స్టోరీ నాది ఒక రూమ్ ఉంటుంది. ఒక హోటల్ రూమ్ తీసుకుంటాం, ఒక 2 నెలలు 3 నెలలు తీసుకుంటాం. అలా అనేక మంది డైరెక్టర్లు తమిళనాడులోనే అనేక మంది డైరెక్టర్లు పామ్గల్ హోటల్లో రూమ్ వేసుకుంటారు, సవేరాలో రూమ్ వేసుకుంటారు. అది నెల 2 నెలలు అంటే ఎక్కడ ప్రైవసీ కోసం అని. మనం ఎక్కడున్నామో తెలియకూడదని కూడా, తెలిస్తే అందరూ వస్తూ ఉంటారు కనుక డిస్టర్బెన్స్ ఉండకూడదని ఎక్కడికో వెళ్ళిపోయి ఒక రూమ్ తీసుకుంటాడు. అలా నేను తీసుకున్నాను కనుక ఆ టైంలో రమ్మన్నాను, కలిసి ఎవరు అన్నాడు అనుకో, దానికి ఏమి కాదని ఎలా అనగలం? సో అందుకని నిర్దిష్టమైన ఆధారాలతోటి రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఉట్టి అలిగేషన్స్ కాకుండా వాళ్ళందరూ కూడా ఆధారాలు తీసుకుని రావాలి. అప్పుడు కానీ దీనికి ముగింపు రాదు. లేకపోతే వీళ్ళు ఒకటి అంటాం, వాళ్ళు ఒకటి అంటాం, ఊరినే మా మీద బుర్ర చదువుతున్నారు వాళ్ళు అంటాం, రాజకీయాలు తీసుకుని వస్తున్నారు, రాజకీయాల కోసం చేస్తారు, ఎవరి కోసం ఆ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు, ఇలాంటి మాటలు వస్తాయి. అది ఏమైంది, ఆ మాటలు వచ్చేటప్పటికి డైల్యూట్ అయిపోతుంది, మ్యాటర్ డైల్యూట్ అయిపోతుంది. కనుకనే వీళ్ళందరికీ కూడా ఈ అమ్మాయిలు వాళ్ళ బాధని చెప్తున్నారు. ఆ బాధని మీరు ఎక్కడ ఒక్క ఆధారం అన్నా, రేపు చేశారు అంటే రేపుకి ఆధారాలు చెప్పలేము, కానీ మిగతా వాటికి ఫోన్ చేశారు, పిలిచారు, ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. పిలుస్తారు, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ అన్నాక ఆర్టిస్టులు పిలుస్తారు. దానికి బెడ్ మీదకి పిలిచారని ఇక్కడ ఫోన్లో అసభ్యంగా మాట్లాడారు, ఏం మాట్లాడారు? ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా? ఏమైనా రికార్డింగ్లు ఉన్నాయి? అలాంటివి ఏమీ లేవు. అంటే అప్పుడేమో
సైలెంట్‌గా ఉండిపోయి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మాట్లాడటంలో దానికి ఔచిత్యము అంత బలము దక్కదు. ఆ బలంతోటి కొంచెం వస్తే వే సమస్యకి పరిష్కారం ఉంటుంది. లేపోతే అలా ఎన్నో వచ్చినాయి గతంలో. మీ టూ అనేది ఎన్నో వచ్చాయి. దేనికన్నా విలువ జరిగిందా? అని వచ్చినయి వింటాం, పేపర్‌లో చదువుతాం, ఇలా డిబేట్‌లో ఒకటి, 2 మాట్లాడతాం. తర్వాత అది వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో కథ వస్తది. సో, వాళ్ళ ఆధారాలు తోటి రావాలి. ఆధారాలతో రాగానే కొంతమంది వేడికి ఇప్పుడు ఇది చూసినా కూడా ఈ వీడియోని ఆధారాలు అంటాడు ఏంటాయన? రేపుకి ఆధారాలు దొరుకుతాయా? మానభంగం చేశాడు ఆధారాలు దొరుకుతాయా? బెడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని పిచ్చి ప్రశ్నలు. అలా అంటే ఆరోపణలు ఈజీగా చేయొచ్చు. ఆ ఆరోపణలు ఏదో ఒక ఆధారం చూపించకుండా ఉంటే ఆరోపణలు ఈజీగా చేయొచ్చు. నాకెవరి మీద కోపం ఉందో ఇప్పుడు నీకు నీకు నా మీద కోపం ఉందనుకో, నువ్వు బయటికెళ్ళేసి ఆయన దగ్గర ఇంటర్వ్యూ కోసం వెళ్తే ఆయన నా బుధం మీద చేయేశారు, నాతోటి అసభ్యంగా మాట్లాడారు నువ్వు అంటావు. ఆధారం ఏది? చిట్టిబాబు గారు వచ్చి తన దగ్గరికి వచ్చిన యాంకర్స్ తోటి మిస్‌బిహేవ్ చేస్తున్నాడు అంటారు. అంతేగా, ఈజీ అది, సింపుల్. అనేయటానికి అది పాపులర్ అయిపోద్ది. కానీ ఆధారంతోటి చూపించగలిగితే అప్పుడు నేను సమాధానం చెప్పాల్సొస్తది. ఆధారాలు లేనప్పుడు పిచ్చివాగుడు కింద తోసేస్తాం కదా! డైల్యూట్ అయిపోద్ది. అండ్ ఇంకొకటి కన్నడ హీరో 'దర్శన్' ఈ మధ్య జైల్‌లో ఉండిపోయారు, బెంగుళూరు జైల్‌లో. అయితే ఈ మధ్య ఆయన కొన్ని ఫోటోలు బయటికొచ్చినాయి. ఏదో మీటింగ్‌లో కూసున్నట్టు, అంటే చైర్స్‌లో కూర్చొని మాట్లాడుతున్నట్టు, అంటే వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు అని జెప్పేసి వచ్చింది. అయితే అక్కడి హోంమంత్రి అక్కడున్న అధికారులని సస్పెండ్ చేయడంతో పాటు అలాంటివి ఇంకా చెయ్యబోము అని జెప్పేసి కూడా మాట్లాడారు. దీని గురించేమంటారు? ఈ ఈ బెంగుళూరులో ఈ జైళ్ళలో ఇది వాళ్ళ కొత్త కథ కాదమ్మా. వాళ్ళొచ్చినవి వాళ్ళకి వీఐపీ ట్రీట్‌మెంట్ శశికళ జైల్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాగే. శశికళ జైల్‌లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి సెపరేట్ వంట రూము. సో, తన వంట తను వండుకుంటానికి అన్నీ సెపరేట్ అరేంజ్‌మెంట్ చేశారు. అది కనిపెట్టి ఆఫీసరు కనిపెట్టి ఇచ్చేసినందుకు ఆ ఆఫీసర్‌ని ట్రాన్స్‌ఫర్ చేశారు. కనుక అయి అక్కడ ఆ జైలింగ్ సిస్టమ్‌లోనే కర్ణాటకలో బెంగుళూరు జైల్స్‌లో అదంతే. ఉన్న వీఐపీ కొంచెం పేరున్నవాళ్ళంటే వాళ్ళు అరేంజ్‌మెంట్స్ వాళ్ళకి అన్ని రకాల సుఖ సౌకర్యాలు చూస్తారు. వాళ్ళేదో ఇచ్చి ముట్ట చెప్పేది మూట చెప్తూ ఉంటారు. అది అక్కడ ఆనవాయితీగా ఉంది. అది వాళ్ళ కొత్త కాదు, జరుగుద్ది. ఇది తెలిసినప్పుడు ఎవరినో ఆఫీసర్‌ని అప్పుడు అంతే శశికళ అప్పుడు ఒక లేడీ ఆఫీసరు ఆ జైలు ఆవిడని సస్పెండ్ చేసేశారు డీజీపీ. ఇప్పుడు వీళ్ళని సస్పెండ్ చేస్తారు. మళ్ళీ మామూలే. మళ్ళీ మామూలు. అలాగే జరిగింది. సో, వాళ్ళు జయలలిత, శశికళను అరెస్ట్ చేసినప్పుడు కర్ణాటకలో పెట్టారు కదా! శశికళకి అదే ట్రీట్మెంట్ గౌరవమైన స్పెషల్‌గా అన్నీ అలా వాళ్ళకి అక్కడ ఆనవాయితీగా జరుగుతుందది. అది బేసికల్‌గా బేసిక్‌గా దాన్ని ఆ స్ట్రక్చర్‌ని దెబ్బ కొట్టకపోతే అది మామూలు జరుగుతూనే ఉంటుంది. అండ్ సార్, ఇప్పుడు 'అల్లు అర్జున్‌కి' సంబంధించి మొన్న ఒక ప్రెస్‌తో మాట్లాడుతూ కూడా అన్నారు. అంటే నాకు ఫ్యాన్సే ముఖ్యం, ఫ్యాన్సే నన్ను పైకి తీసుకొచ్చారు అని చెప్పేసి మాట్లాడారు. అండ్ ఈ మధ్య కొన్ని కామెంట్స్ ఏమొస్తున్నాయంటే పిల్ల బచ్చగాళ్ళంతా 'అల్లు అర్జున్‌కే' ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పేసి. అంటే పిల్లలు మాత్రమే, స్కూల్‌కెళ్ళే పిల్లలు ఫ్యాన్స్ ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు మెగా ఫ్యాన్స్ అనుకోవచ్చంటారా? వీళ్ళు బుద్ధి జ్ఞానం లేని కామెంట్‌లమ్మా. రజనీకాంత్‌కి పిల్ల బచ్చాగాళ్ళు ఫ్యాన్స్. చిరంజీవికి పిల్ల బచ్చాగాళ్ళు ఫ్యాన్స్. వీళ్ళంతా స్టార్స్ అయిందే ఈ పిల్లలు, చిన్నపిల్లలు. చిరంజీవి డాన్సులు చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు. అది తెలియక వాగే అజ్ఞానపు వాగుళ్ళు తప్పితే పిల్ల బచ్చాగాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారంటే వాళ్ళ కెరీర్ ఇంకా ఉందని లెక్క. రజనీకాంత్ కెరీర్ ఇంకా ఉందంటే ఇప్పటికీ 5 ఏళ్ల పిల్లాడు, 6 పిల్లాడు రజనీ అంటాడు. అది ఆ పిల్ల బచ్చాగాళ్ళు అభిమానులుగా ఉన్నంతకాలం ఇంకా వాళ్ళకి ఆ పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయ్యేదాకా వీళ్ళ కెరీర్ ఉన్నట్టు లెక్క. అది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడే మాటలు. అల్లు అర్జున్‌కి పిల్ల బచ్చాగాళ్ళే ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ కెరీర్ ఇంకో 20 ఏళ్ళు ఉందని లెక్క. అంతే లెక్క. అవగాహన, అండర్‌స్టాండింగ్ ఎవరికి ఫ్యాన్సు, ఏ స్టేజ్ ఫ్యాన్స్ ఉంటే కెరీరు. పెద్దవాళ్ళు ఫ్యాన్స్ అనుకోమ్మా. పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఫ్యాన్స్ అనుకో. అందుకని మాస్ హీరోలకిను మిగతా వాళ్ళకి తేడా. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు ఫ్యాన్స్‌గా ఉన్న హీరోలు వాళ్ళు ఫ్యామిలీ హీరోసు, షార్ట్ లివ్డ్. వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వగానే వాళ్ళకి ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అవ్వగానే పట్టించుకోరు. కనుక వాళ్ళు షార్ట్ లివ్డ్. ఈ పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళు పెద్దయ్యేదాకా ఆ అభిమానం చూపిస్తూనే ఉంటారు. సో, వాళ్ళ కెరీర్ ఉంటది. అది తెలియక ఎవరు ఏ స్టార్స్‌కి
ఎందుకు వాళ్ళ మాస్ హీరోస్ ఎందుకు అవుతారు, క్లా ఫ్యామిలీ హీరోస్ ఎందుకు అవుతారు, ఫ్యామిలీ హీరోస్ యొక్క లైఫ్ కెరియర్ షార్ట్ లివ్డ్ ఎందుకు ఉంటుంది, మాస్ హీరోస్ యొక్క కెరియర్ లాంగ్ జర్నీ ఎందుకు ఉంటుంది, ఇవన్నీ తెలియక ఎందువల్ల ఉంటుంది తెలియక పిల్ల బచ్చాగాళ్ళని మాట్లాడేవాడు పిల్ల బచ్చాగాడు బుద్ధి జ్ఞానం లేనివాడు మాట్లాడతారు.